సినీ నటి చార్మి సిట్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. కొండాపూర్లో షూటింగ్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్న చార్మిని మరి కాసేపట్లో అధికారులు విచారించనున్నారు. మీడియాకు నమస్కారం చేసి సిట్ ఆఫీసులోకి వెళ్లారు చార్మి. ఇప్పటికే సినీ ప్రముఖులు 6గురిని సిట్ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మిని విచారించనుంది. లేడీ ఆఫీసర్స్ను నియమించింది ఎక్సైజ్ శాఖ. చార్మిని విచారించే మహిళా అధికారుల్లో సిఐ ధనలక్ష్మి ఉన్నారు. రైట్, చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కమల్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. కమల్, చార్మి విచారణ ఎన్నింటికి ప్రారంభం అవుతుంది? ఇప్పటికే చార్మి సిట్ విచారణ కన్నా ముందే కొంత సెన్సేషన్ అయింది ఆమె కోర్టుకు వెళ్లడం ద్వారా. సరే, కోర్టు ఉత్తర్వులతో ఇవాళ విచారణ ఏ విధంగా జరగబోతోంది? మరో 10 నిమిషాల్లో డ్రగ్స్ కేసులో చార్మి విచారణను ఎదుర్కోబోతుంది. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి మహిళా అధికారుల బృందం కూడా సిట్ కార్యాలయానికి చేరుకుంది. చార్మితో పాటు అటు మహిళా అధికారులు, సిట్ ప్రత్యేక అధికారులు కూడా విచారించబోతున్నారు. ప్రధానంగా కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్ సెల్ ఫోన్ డాటాలో సేకరించినటువంటి అంశాలన్నింటినీ కూడా చార్మి ముందు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరెవరు వాడుతున్నారు ఇండస్ట్రీలో, చార్మికి డ్రగ్స్ ఎంతకాలంగా అలవాటు ఉంది, పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటిపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మహిళా అధికారుల బృందాన్ని ఇప్పటికే సిట్ అధికారులు తీసుకొచ్చారు. మరోవైపు రక్త నమూనాలు తన అనుమతి లేకుండా తీసుకోవద్దని చెప్పినటువంటి చార్మి వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించింది. వాళ్ళ అనుమతి ఉంటేనే తీసుకోవాలంటూ కూడా చెప్పింది. కేవలం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారణ జరపాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మరో 5 నిమిషాల్లో సిట్ అధికారులు చార్మిని ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే సిట్ అధికారుల బృందం అంతా కూడా తాము సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నావళితో చార్మి ఉన్నటువంటి 5వ అంతస్తులో చార్మిని తీసుకెళ్లినటువంటి గదిలోకి వెళ్ళడం జరిగింది. అటు మహిళా అధికారుల బృందం చార్మితో పాటే పైకి కూడా వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి చేరుకున్నటువంటి చార్మి మీడియాకు అభివాదం చేస్తూ, నమస్కారం చేస్తూ, చాలా నవ్వుతూ సరదాగా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే తాను డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు, తాను విచారణకు సహకరిస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ లోపలికి వెళ్ళిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. మొత్తంగా సిట్ అధికారులు చార్మిని ఎటువంటి ప్రశ్నలు వేయనున్నారు, చార్మి ఎటువంటి సమాధానాలు చెప్పనుంది, ఈరోజు విచారణలో గతంలో సుబ్బరాజును విచారించినటువంటి సమయంలో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈరోజు చార్మి విచారణలో కూడా అలాంటి విషయాలు ఏవైనా కొత్తగా వెలుగులోకి వస్తాయా అన్నది కూడా చూడాల్సింది. మొత్తంగా 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ఒకవేళ చార్మి నుంచి మరింత అదనపు సమాచారం సేకరించాలి, చార్మి విచారణకు సహకరించలేదు అని కనుక సిట్ అధికారులు భావిస్తే మరో రోజు కూడా విచారణకు రమ్మంటూ కూడా చార్మికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా మరి కాసేపట్లో మరో 5 నుంచి 10 నిమిషాల లోపే చార్మి విచారణ ప్రారంభం కాబోతుంది. కొంతమంది వెంట తెచ్చుకున్నటువంటి బాడీ గార్డ్స్తో చార్మి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారులు వాళ్ళని ఎవరిని కూడా బౌన్సర్స్ని లోపలికి అనుమతించలేదు. గేట్ వద్దే వాళ్ళను నిలువరించినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు, కానీ అధికారులు అనుమతించలేదు. ప్రస్తుతానికి మహిళా అధికారుల బృందం చార్మి కంటే ముందే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మరో 5 నిమిషాల్లో విచారణ జరగబోతుంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి కెల్విన్ వాట్సాప్ సందేశాలను ఇప్పటికే సేకరించారు. అందులో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, చార్మితో జరిపినటువంటి కన్వర్జేషన్ అంతా కూడా సిట్ అధికారుల వద్ద ఉండడంతో మొదట చార్మికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారము, ఆమె ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అన్నది వ్యక్తిగతమైనటువంటి విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆమె ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు.